హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమంది ఈరోజు పోలాల అమావాస్య పూజ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మా ఆచారం ప్రకారం ఈరోజు అమ్మవారిని పూజిస్తాం, అంటే గ్రామ దేవతను పూజించుకుంటాం అన్నమాట. అమ్మవారిని పూజించడానికి ఒక పీట మీద పసుపు రాసి ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిపైన అమ్మవారిని పెడతాం కాబట్టి. మనం ఎప్పుడైనా గ్రామ దేవతను పూజించేటప్పుడు మనకి గోడ ఏదైతే ఉందో ఆ గోడకి శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి 3 బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకుని గ్రామ దేవతని పూజించినట్టంట. ఈ పూజకి మనం ఫస్ట్గా పసుపు వినాయకుని చేసుకోవాలి, తర్వాత గౌరీదేవిని కూడా చేసుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతానికి తోరాలు ఎలా కట్టుకుంటామో ఈ పూజకు కూడా తోరాలు కట్టుకోవాలి. తర్వాత అమ్మవారిని స్వామివారిని పీఠం పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రామదేవతను కూడా పూజించాలి కాబట్టి అమ్మవారిని కూడా పీఠం పైన పెట్టుకోవాలి. దానికోసం మేము ప్రతి సంవత్సరం వాడే ఇలా రాళ్ళు తీసుకొని అవి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో గ్రామదేవతను ఎలా అలంకరిస్తారో అలా అలంకరించుకోవాలి. మళ్ళీ రాళ్ళను కూడా ఇలా వాడతారా అని మీరు కామెంట్ చేయొద్దు, ఎందుకంటే ఇది మా ఆచారం. అది అమ్మవారి స్వరూపం అని భావించి ఇలా ప్రతిష్ఠించుకుంటామన్నమాట. ఇంకా ఏం చేసామో నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అంతే వీడియో.